హలో అండి. ప్రీవియస్గా కేరళ ట్రిప్కి సంబంధించిన దాంట్లో నేను గురువాయూర్ టెంపుల్ గురించి, అక్కడ మేము చూసిన ఎలిఫెంట్ శాంక్చురీ గురించి చెప్పాను కదా. సో ఎలిఫెంట్ శాంక్చురీ చూసుకున్న తర్వాత మేము కొచ్చి స్టార్ట్ అయిపోయాము. కొచ్చి వచ్చిన తర్వాత మేము ఎక్కడ స్టే చేసాము, కొచ్చిలో ఏ ప్లేసెస్ చూసాము, సో అవన్నీ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో ఉంటాయన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు ఇంతవరకు ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మ్యాక్సిమం మేము ఎక్కడెక్కడ తిరిగాము, ఎక్కడ స్టే చేసాము, అలా దానికి సంబంధించిన అంటే ట్రిప్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను చెప్తూ ఉంటాను వీడియోలో. సో ఏ ఇన్ఫర్మేషన్ కూడా లూజ్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు వీడియో కంటిన్యూస్గా చూడాలి అండ్ వితౌట్ స్కిప్పింగ్ అనమాట. సో ఎలిఫెంట్ శాంక్చురీ చూసుకున్న తర్వాత మేము కొచ్చికి స్టార్ట్ అయిపోయాము. సో కొచ్చిలో ఏం చూసామో చూద్దాం. సో వెల్కమ్ టు శృతి సోనీ బ్లాగ్స్. దిస్ ఈజ్ మీ శృతి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో కంటిన్యూస్గా కేరళ ట్రిప్కి సంబంధించినవే వీడియోస్ పెట్టకుండా నేను మధ్యలో ఫెస్టివల్స్, బోనాలు, వరలక్ష్మి వ్రతం ఇలా వచ్చాయి కదా, సో అవి కూడా పోస్ట్ చేశాను అనమాట. సో ఇది మేము కొచ్చిలో తీసుకున్న రూమ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మాకు రూమ్ కాస్ట్ కూడా తక్కువే పడింది. సో ఏసీ రూము ఎంత లగ్జరియస్గా ఉంది, బట్ స్టిల్ అది మాకు 1700కో ఎంత వచ్చిందనమాట. సో చాలా బాగుంది రూము. సో మార్నింగ్ మేము రూమ్ వేకేట్ చేసేసిన తర్వాత ఆర్యాస్ వెజ్ అనే హోటల్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. కొచ్చి ప్లస్ ఇంకా కేరళ మొత్తంలో కూడా ఈ ఆర్యాస్ వెజ్ అనే హోటల్ అయితే చాలా బాగుందన్నమాట టిఫిన్స్. సో కేరళలో మనం ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ అక్కడ ఆర్యాస్ వెజ్ అయితే మనకు తగులుతుంది. సో మేము హోటల్ వేకేట్ చేసేసి కార్లో లగేజ్ మొత్తం సర్దేసుకొని కార్ వచ్చేసి రైల్వే స్టేషన్లో పార్క్ చేసేసి మేము అక్కడ స్కూటీ రెంట్కి తీసుకున్నాము. స్కూటీ రెంట్కి తీసుకొని, అంటే కొచ్చి మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి స్కూటీ బెటర్ అనిపించింది మాకు, అందుకని స్కూటీ అయితే రెంట్కి తీసుకున్నాము. స్కూటీ రెంట్కి తీసుకొని ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కొచ్చిలో మనం చూడవలసింది వాటర్ మెట్రో అనమాట. సో వైపిన్ అనే ప్లేస్కి అయితే వెళ్ళిపోయాం మేము. వైపిన్ వాటర్ మెట్రో స్టేషన్ కొచ్చి. సో అక్కడికి వెళ్ళిపోయి వైపిన్ వాటర్ మెట్రో స్టేషన్లో స్కూటీ అయితే పార్క్ చేసి లోపలికి వెళ్ళి టికెట్ తీసుకున్నాము. సో అక్కడ మనకి చాలా ప్లేసెస్ ఉంటాయి కదా వెళ్ళడానికి, ఫోర్ట్ కొచ్చి అని, ఇంకా హైకోర్ట్, సో అలా డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి. సో మేము లాంగెస్ట్ రూట్ ఏది అని కనుక్కొని అక్కడ నుంచి హైకోర్ట్ ఇంకా కొచ్చికి అలా తిరిగామన్నమాట. సో ఫస్ట్ అయితే మేము తీసుకుంది హైకోర్ట్కి. సో అక్కడ నుంచి వైపిన్ నుంచి హైకోర్ట్కి 40 రూపీస్ పర్ పర్సన్ టికెట్ తీసుకొని మేము మెట్రోలోకి అయితే వెళ్ళిపోయాము. సో వాటర్ మెట్రో అయితే ఎంత బాగుందండి, అసలు చాలా ఎక్సలెంట్గా ఉంది. సో ఎవరైనా వచ్చి విజిట్ చేస్తే ఖచ్చితంగా ఈ వాటర్ మెట్రోని అయితే ఎక్స్పీరియన్స్ చేయాలి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే అనమాట టికెట్. సో మనం వెళ్ళేటప్పుడు అది స్కాన్ చేయాలి, వచ్చేటప్పుడు మళ్ళీ రిటర్న్లో కూడా అదే స్కాన్ చేసి ఎగ్జిట్ అవ్వాలన్నమాట. సో ఇది వచ్చేసి హైకోర్ట్ వాటర్ మెట్రో స్టేషన్ అనమాట. ఇది లోపల నుంచి వాటర్ మెట్రో లోపల నుంచి తీసిన వీడియో. సో వాటర్ చూసారా, ఎంత చుట్టూరు వాటర్, అసలు చాలా వాటర్ ఉన్నాయి. సో ఈ వాటర్ మెట్రో ఏంటంటే కంప్లీట్లీ ఎలక్ట్రిక్ వెహికల్ అండ్ ఫుల్లీ ఎయిర్ కండిషన్డ్. సో కొచ్చిలో ఒక 10 ఐలాండ్స్ ఉంటాయన్నమాట. సో వాటన్నిటికీ కనెక్టింగ్ వే ఏదైనా ఉందంటే ఇది వాటర్ మెట్రో త్రూ అనమాట. సో అక్కడ జనాలు ఒక ఐలాండ్ నుంచి ఇంకో ఐలాండ్కి ట్రావెల్ చేయాలంటే ఈ వాటర్ మెట్రోలోనే ట్రావెల్ చేస్తారు. అండ్ ప్రైస్ కూడా తక్కువే అనమాట. అంటే మొత్తం ఏసీ పెట్టాడు, ప్లస్ ఇంకా ఎలక్ట్రిక్ వెహికల్ ఈవీ అనమాట. సో ఎండలో మనకి, అంటే కేరళలో ఎండలు ఉంటాయి కదా, అంత ఎండలో కూడా మనము ఏసీలో చల్లగా కూర్చొని ట్రావెల్ చేస్తూ, అండ్ దట్టు విత్ లో కాస్ట్, చాలా బాగుంది అసలు ఎక్స్పీరియన్స్. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము కొచ్చి వాటర్ మెట్రోని. సో ఒక క్రూజ్లో ట్రావెల్ చేస్తున్నట్టు అనిపించింది, ఒక ఫారెన్లో తిరుగుతున్నట్టు అంబియన్స్ అలా వచ్చింది. అసలు అంత బాగుందన్నమాట లోపల. ఆ నీట్నెస్ కానివ్వండి, చాలా క్లీన్గా మెయింటైన్ చేశారు. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా, అది వైట్ బాక్సెస్. సో అందులో లైఫ్ జాకెట్స్ ఉంటాయన్నమాట. సో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సో మనం ఆ లైఫ్ జాకెట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో అందుకని అక్కడ అవైలబుల్గా పెట్టారు. సో కూర్చోడానికి ఎంత ప్లేస్ ఉందో, అండ్ ఒకవేళ ఫుల్ అయిపోతే నించోడానికి కూడా మనకి అంత స్పేస్ అయితే ఉందన్నమాట. ఒక్క దాంట్లో 100 మెంబర్స్ కెపాసిటీ అనమాట ఇది.
చాలా బాగా ఎంజాయ్ చేసాము మేమైతే. ఇది ఫుల్లీ ఎయిర్ కండిషన్డ్, చాలా బాగుంది. సో బయట ఏమో ఎండ, లోపలేమో ఇంత చల్లగా ఏసీలో కూర్చొని వాటర్లో అలా ట్రావెల్ చేస్తుంటే మాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. అండ్ చుట్టూరు వాటరే అసలు. సో నార్మల్గా వాటర్ ప్లేసెస్ కానివ్వండి, బీచ్ ప్లేసెస్, అలాంటి ప్లేసెస్ ఇష్టపడే వాళ్ళు ఇలా వాటర్ మెట్రోలో ట్రావెల్ చేస్తే చాలా మంచి ఫీలింగ్ వస్తుంది వాటర్ని లవ్ చేసే వాళ్ళకి మెయిన్గా. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా, అది కొచ్చిలో ఉన్న కంటైనర్స్ షిప్మెంట్ అది చేస్తాం కదా, సో ఆ ప్లేస్ అనమాట. సో ఆ ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ థింగ్స్ అనేవి అక్కడ నుంచి అవుతాయి. అది షిప్ యార్డ్ కాదు, అంటే కంటైనర్ షిప్ యార్డ్ అనొచ్చు, కానీ నార్మల్గా కొచ్చి పోర్ట్ యార్డ్ అంటాం కదా, సో అది కాదు. అది ఓన్లీ కంటైనర్ షిప్స్కి సంబంధించింది అనమాట. సో వాళ్ళు చూసారా, మనం మూవీస్లో చూస్తుంటాం కదా, చాలా పెద్ద పెద్ద కంటైనర్స్ అవి ఉంటాయి కదా. సో సీ వేలో మనం ఏమైనా థింగ్స్ మనం ట్రాన్స్పోర్ట్ చేయాలనుకుంటే అలాంటి పెద్ద పెద్దవి యూస్ చేస్తాం కదా. సో అది దానికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన కంటైనర్స్ అనమాట. సో అవన్నీ కూడా నేను దగ్గర నుంచి చూడడం ఫస్ట్ టైం చాలా బాగా అనిపించింది. సో ఈ వాటర్ మెట్రోలో ట్రావెల్ చేస్తుంటే మనకి మధ్య మధ్యలో ఐలాండ్స్ అవి కనిపిస్తుంటాయి అన్నమాట. కొంచెం అంటే మధ్యలో ల్యాండ్ ఉండి చెట్లు ఉండి సో అలా కనిపిస్తూ ఉంటాయి. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ కొచ్చిలో వాటర్ మెట్రో. సో మేము ఒక స్టేషన్ నుంచి ఒక స్టేషన్కి అలా ట్రావెల్ చేస్తూనే ఉన్నామన్నమాట, ఒక 2-3 అవర్స్. సో ఫస్ట్ అయితే మేము వైపిన్కి వెళ్ళి ఫస్ట్ హైకోర్టుకి సంబంధించిన వాటర్ మెట్రో ఎక్కాము. సో అది ట్రావెల్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ హైకోర్టు దగ్గర టికెట్ తీసుకొని ఫోర్ట్ కొచ్చి వచ్చాము. ఫోర్ట్ కొచ్చి నుంచి మళ్ళీ వైపిన్. సో అలా 3-4 టైమ్స్ మేము చేంజ్ అయ్యామన్నమాట. సో చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మేము వాటర్ మెట్రోలో ఎంజాయ్ చేసాము. సో మెట్రో స్టేషన్లో వచ్చేసి మనకి వెయిటింగ్కి కూడా మనకి అక్కడ బెంచెస్ అవి ఏర్పాటు చేసి ఉన్నాయి అన్నమాట. వాష్రూమ్స్ ఉన్నాయి, ఏటీఎమ్స్. సో మనకి ఏదైనా ఫుడ్ కావాలన్నా కానీ మెట్రో అవుట్ సైడ్ చాలా ఫుడ్ కూడా ఉంటుంది. సో చాలా బాగుందన్నమాట, ఏ లోటు లేకుండా చాలా బాగుంది వాటర్ మెట్రో. సో ఈ ట్రావెల్ అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము.
అక్కడ కనిపిస్తున్నాయి కదా, అది ఫిషింగ్ కోసం పెట్టారనమాట. సో కింద నెట్ ఉంది. సో చేపలు పడితే ఆ వెయిట్ కిందకు వస్తుందన్నమాట. సో ఫిషింగ్ కోసం అది పెట్టారు. అక్కడ కనిపిస్తుంది కదా, అది హైకోర్ట్ మెట్రో స్టేషన్. అండ్ దాని వెనకాల బిల్డింగ్స్ ఏవైతే కనిపిస్తున్నాయో మనకి పెద్ద పెద్ద హోటల్స్, మ్యారియట్ అని ఇంకా అలా డిఫరెంట్ హోటల్స్ ఉన్నాయి దాని వెనుక. అండ్ గవర్నమెంట్ ఆఫీసెస్ కూడా చాలా రిచ్గా క్లాస్గా ఉన్నాయండి. సో నార్మల్గా మనకి జిహెచ్ఎంసీ ఇక్కడ హైదరాబాద్లో ఎలా ఉంటుందో సో అట్లా అక్కడ కూడా ఒక మున్సిపల్ ఆఫీస్, పంచాయత్ ఆఫీస్ అట్లా ఉంటాయి కదా. సో అట్లాంటి ఎంఆర్ఓ ఆఫీసు అలాంటివి కూడా చాలా క్లాస్గా ఉన్నాయి. సో వాటర్ మెట్రోలో ట్రావెల్ చేస్తున్నప్పుడు అవి కూడా కనిపించాయి అనమాట. సో ఐలాండ్ అని చెప్పాను కదా, సో అలా మధ్యలో చెట్టు ఉంది చూసారా. సో అట్లాంటి స్పాట్స్ మనకి చాలా కనిపిస్తాయి. చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది నాకు ఇవన్నీ చూస్తున్నప్పుడు. సో అక్కడ కనిపిస్తుంది కదా, అది ఇంకొకటి జెట్టి టైప్ అనమాట. సో గవర్నమెంట్ జెట్టీస్ కూడా కనిపిస్తాయి మనకి. సో మనం ఈ వాటర్ మెట్రో మొత్తం అయిపోయిన తర్వాత నేను అది కూడా ఎక్కాను అనమాట. సో నార్మల్గా మనం ఒకవేళ అంటే స్కూటీ వేసుకొని వెళ్తే స్కూటీ కూడా వాటర్ త్రూ ట్రావెల్ చేయాలంటే మనకి దానికి సంబంధించి ఒక ట్రాన్స్పోర్ట్ జెట్టి ఉంటుంది కదా. సో అది కూడా ట్రై చేశాను అనమాట. సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సో నేను ఏమేమి ఎక్స్పీరియన్స్ చేశానో అన్నీ మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇక్కడ వాటర్ మెట్రో దగ్గర నుంచి చూపించాను అదనమాట. సో ఇది వచ్చేసి లోపలికి వెళ్ళే వే, బయటికి వచ్చే వే అనమాట. సో స్టేషన్లో నుంచి మెట్రో నుంచి అలా వే ఉంటుంది అనమాట మనకి. సో ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఎక్కాలి. అండ్ మెట్రో స్టేషన్లో అయితే మనకి ఏటీఎమ్స్ ఉన్నాయి, వాష్రూమ్స్ ఉన్నాయి, సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా మనకి వెయిటింగ్, ఇక్కడ కూడా ఏంటంటే మనకి ప్లాట్ఫామ్ 1, ప్లాట్ఫామ్ 2 అలా ఉంటాయి అన్నమాట. సో వైపిన్కి వెళ్ళే వాళ్ళు ప్లాట్ఫామ్ 1లో కూర్చోండి అట్లా అని చెప్తుంటారు అన్నమాట. మైక్లో అనౌన్స్మెంట్ ఉంటుంది. ప్లస్ ఇంకా మనకి టికెట్ ఇచ్చినప్పుడు కూడా చెప్తారు ఏ ప్లాట్ఫామ్ దగ్గర కూర్చోవాలి అనేది. సో వైపిన్కి అయితే ఒక ట్రైన్, ఒక వాటర్ మెట్రో, హైకోర్ట్కి ఒక వాటర్ మెట్రో అట్లా డిఫరెంట్ ఉంటాయి కదా, మనం చూసుకొని ఎక్కాలన్నమాట. సో మన ఇండియాలోనే ఫస్ట్ వాటర్ మెట్రో ఈ కేరళలోనే ఉంది, కొచ్చిలోనే ఉందన్నమాట. సో ఫస్ట్ టైం ఒక ఫారెన్లో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది మనకి, అంత బాగుంది ఆ వాటర్ మెట్రో. సో చాలా రిచ్ అంబియన్స్ అనమాట, లుక్ చాలా బాగుంది. అండ్ పెద్ద పెద్ద కంటైనర్స్ మూవీస్లో చూస్తుంటాం కదా మనము. సో నార్మల్గా విలన్స్ అది ఇది ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి సీన్స్లో చూస్తాం కదా. మనకి పుష్ప సినిమాలో కూడా స్టార్టింగ్ ఇట్లాంటి పెద్ద పెద్ద కంటైనర్స్ దగ్గరే షూటింగ్ అది చూసాం కదా మనం మూవీస్లో. సో అవన్నీ కూడా నేను చాలా దగ్గర నుంచి చూసాను. అండ్ మనకి
ఇదంతా మనము కూర్చునే ఏరియా ప్లస్ ఇంకా నించోవచ్చు. సో అక్కడ డోర్ అవతల అయితే మనకి అలో ఉండదు, ఓన్లీ స్టాఫ్కి అలో ఉంటుంది అనమాట. అక్కడ వాళ్ళకి రూమ్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి రిలాక్స్ అవ్వడానికి, ప్లస్ ఇంకా మిగతావన్నీ అక్కడ ఉంటాయి అన్నమాట, సేఫ్టీకి సంబంధించినవి అవి. సో అక్కడికి మనకి అలో లేదు, సో వాళ్ళే ఉంటారనమాట. సో ఇంక్లూడింగ్ క్యాప్టెన్, ఇంకా అదే అంటే డ్రైవింగ్ దాని దగ్గర ఉంటారు కదా క్యాప్టెన్. సో ఆ క్యాప్టెన్తో పాటు మొత్తం ట్రావెల్ చేసే వాళ్ళు మొత్తం కలిపి ఒక 100 మెంబర్స్ అంతే అనమాట. 100 మెంబర్స్ కెపాసిటీ దీనికి. బట్ మనం అంటే ఎక్కువ కెపాసిటీ ఇచ్చినా కానీ మనకి మళ్ళీ తర్వాత ప్రాబ్లం అవుతుంది కదా, సో అందుకని 100 ఇచ్చారు. బట్ చూడ్డానికి అయితే 100 కాదు, ఇంకా ఎక్కువ మంది కూడా పడతారు. బట్ ఏంటంటే లిమిటేషన్ పెట్టుకున్నారు వాళ్ళే, జస్ట్ 100 మెంబర్స్ అని చెప్పి. సో ఇది మెట్రో స్టేషన్ అనమాట. సో మెట్రో స్టేషన్ దగ్గర వెయిటింగ్ కోసం అక్కడ అలా బెంచెస్ పెట్టారు వెయిట్ చేసిన వాళ్ళు కూర్చోవడానికి. సో సో చూసారా, చాలా వాటర్ మెట్రోస్ ఉన్నాయి అక్కడ, చాలా మెట్రోస్ ఉన్నాయి అక్కడ. సో మా హస్బెండ్ అయితే మంచిగా రిలాక్స్ అవుతూ ఉన్నారు. అంటే లాస్ట్ వాటర్ మెట్రో మేము ఎక్కినప్పుడు సో జనాలు చాలా తక్కువ మంది ఉన్నారనమాట. సో ఇంకా మేము చిల్ అయ్యాము. సో అలా పడుకుని ట్రావెల్ చేసామన్నమాట. చాలా ప్లెజెంట్గా ఉంటుంది వ్యూ అయితే. ఆ వాటర్లో అలా ఏసీలో కూర్చొని వాటర్లో ట్రావెల్ చేస్తూ ఉంటే క్రూజ్ ఫీలింగ్, అసలు క్రూజ్లో ట్రావెల్ చేస్తున్నట్టే అనిపిస్తుంది నాకైతే అప్పుడు. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మేము కొచ్చిలో ఇంకేం ప్లేసెస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేశాను అనమాట. సో మోస్ట్లీ ఒక హాఫ్ డే మొత్తం మేము ఈ వాటర్ మెట్రోలోనే తిరిగామన్నమాట. అంత బాగా నచ్చింది మాకు, చాలా బాగుంది యాంబియన్స్ లోపల. సో నేను మళ్ళీ అదే చెప్తున్నాను, ఎందుకంటే మాకు అంత బాగా నచ్చింది. కొచ్చిలో ది బెస్ట్ అంటే ఈ వాటర్ మెట్రోనే. ఇంకా దాని తర్వాత మేము ఫోర్ట్ కొచ్చి ఆ ప్లేస్, ఇంకా కొన్ని పార్క్స్ ఇవన్నీ కూడా వెళ్ళాం. కానీ సో అన్నిట్లలో ది స్టాప్స్ అనమాట, ఇదే చాలా బాగుంది.
అలా వాటర్ మెట్రోలో మా ప్రయాణం అలా ఆహ్లాదకరంగా సాగిందనమాట. చాలా ప్లెజెంట్గా చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఇది దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి, వాటర్ మెట్రో అలా ఉంటుందన్నమాట. సో ఈ వాటర్ మెట్రో నుంచి బయటకు వచ్చిన తర్వాత మేము ఇంకా ఏ ప్లేసెస్ చూసాము కొచ్చిలో అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో కీప్ వాచింగ్ శృతి సోనీ బ్లాగ్స్. ఇప్పటి వరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.